తెలుగు వంటలకి స్వాగతం. ఐస్ క్రీమ్ తినాలని చాలామందికి ఎండాకాలంలో అనిపిస్తూ ఉంటుంది కదండీ! నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇంతవరకు ఐస్ క్రీమ్ ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఫస్ట్ టైం తయారు చేసిన ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను మీకు అచ్చు కొలతలతో క్లియర్‌గా చెప్తాను. ఇంట్లో ఉన్న వాటితోని శుభ్రంగా చేసుకోవచ్చనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఈ ప్రాసెస్ చూసేద్దాం. మీరు పాలను తీసుకోవాలండి. చిక్కటి పాలను తీసుకోండి. చిక్కటి పాలు అంటే ఇంక మీగడ తీయకుండా ఉన్న పాలు ఉంటాయి కదండీ! చిక్కటి పాలు తీసుకోండి. ఒకవేళ పాలు చిక్కగా లేవు అనుకున్న వాళ్ళు మాత్రమే మామూలుగా ఉన్న పాలల్లో పాల పొడిని కూడా కలుపుకొని చేసుకోవచ్చన్నమాట. ఈ విధంగా పాలను తీసుకొని ఒక మందపాటి గిన్నెలో సన్నటి మంట మీద చక్కగా వీటిని వేడి చేయండి. హాఫ్ లీటర్ పాలు కాస్త మనకి పావు లీటర్ కంటే ఇంకా తక్కువయ్యేంత వరకు చక్కగా బాగా వేడి చేసుకోవాలండి. అలా వేడి చేసుకుంటేనే పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. పక్కన మీరు జీడిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి, జీడిపప్పులు ఎప్పుడైనా సరే మీకు రౌండ్‌గా, ఫుల్‌గా ఉన్నాయి, మధ్యలో ఎలా ఉన్నాయి ఏంటో చూసుకోకుండా వేయకూడదండి. శుభ్రంగా రెండిటిగా విడదీసి శుభ్రంగా కడిగి కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఆ జీడిపప్పును వేసి పక్కన పెట్టండి. ఆ నీళ్లు కూడా మనకు అవసరం అవుతాయి కాబట్టి శుభ్రంగా ఉన్న నీళ్లు వేయాలండి. ఇప్పుడు పాలు చక్కగా మరుగుతూ ఉంటాయి కదా! పాలు పొంగిపోకుండా పైన మీగడ కింద పడకుండా జాగ్రత్తగా పాలని కాచాలన్నమాట అండి. అలా కాచకపోతే మీగడ బయటికి వెళ్ళిపోతే టేస్ట్ అనేది మనకి రాదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పౌడర్ వచ్చేసి మనకి బాదం పాలు తయారు చేసుకోవాలి అంటే బాదం పాల పౌడర్ దొరుకుతుందండి బయట. ఒకవేళ మీ దగ్గర బాదం పాల పౌడర్ లేకపోతే పాల పొడి, యాలకులు, బాదం పప్పు అలా వీటిని మిశ్రమం చేసుకుంటే మనకి ఇలా పౌడర్లా కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే మేము బయట తయారు చేసుకునే బాదం పాల పౌడర్ని తెచ్చుకోవడం జరిగింది. దీనివల్ల మనకి లైట్‌గా యెల్లో కలర్ కూడా వస్తుందన్నమాట అండి. సో, చాలా 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 మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో, మీరు దీన్ని సూపర్ మార్కెట్‌లో గానీ, బయట కిరాణా షాప్‌లో గానీ దొరుకుతుంది. ట్రై చేయండి. ఇది దాదాపుగా ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్ల వరకు మనం వేసేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఇది వేస్తేనే కుల్ఫీకి ఒక అర్థం అనమాట. కుల్ఫీ టేస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే బాదం పలుకులన్నీ తగులుతున్నట్టుగా ఉంటుందన్నమాట. చాలా కమ్మగా ఉంటుంది. ఇదంతా గూడా పాలు బాగా కాగి మనకి అర లీటర్ పాలు కాస్త 300 గ్రాముల వరకు పాలైనప్పుడు మనం ఈ పొడిని యాడ్ చేయాలండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో జీడిపప్పుని, ఆ జీడిపప్పుని తీసుకొని దాంట్లో మనకి ఈ ఐస్ క్రీమ్‌కి టేస్ట్‌కి ఎంత షుగర్ పడుతుందో అంత షుగర్‌ని దాంట్లో వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్ల వరకు నిండుగా షుగర్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను మిక్సీ పట్టుకుంటాను. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక్కసారి మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేయాలన్నమాట. ఎక్కడ కూడా మీకు సాల్ట్ కానీ, కారం కానీ తగలని గిన్నెలనే వాడండి. లేకపోతే పాలు ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా మనం క్రీమ్ అంతా దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇంట్లోనే క్రీమ్ తయారు చేసుకున్నట్టుగా ఉంది కదండీ! మరి అలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక్కసారి మన ఒక మంచి స్పూన్‌తో కలుపుతూ పాలని బాగా మరగనివ్వండి. ఇదంతా గూడా నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా చూసుకుంటూ, పాలని తిప్పుకుంటూ నేనిలా చేస్తున్నాననమాట. తెలుగు వంటలు ఇప్పుడే చూస్తున్నట్టయితే నా ఫస్ట్ వీడియో అండి తెలుగు వంటల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొనొస్తాను. సో, పాలని బాగా మరగనిచ్చే ముందు మళ్ళీ చెప్తున్నాను, పాలు పొంగకుండా, అటు ఇటు అంటుకోకుండా జాగ్రత్త పడండి. సో, ఇక పాల పొడితో నాకిప్పుడు అవసరం లేదండి. కావాలనుకుంటే చెప్పాను గదా! పొడి తయారు చేసుకోవచ్చు లేదా చిక్కదనం కోసం వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు పాలు మరొక్కసారి బాగా మరుగుతూ పైన మీగడ తెప్పంతా వస్తూ ఉంటుంది కదండీ! అది చక్కగా కలుపుతూ పాలని మనం మాటి మాటికి కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే మనం పౌడర్లు వేసున్నాం కాబట్టి, పొడులు వేసున్నాము. అందులో చిక్కటి పాలు తీసుకున్నాం కాబట్టి తొందరగా అడుగు అంటుకునే ప్రమాదం కూడా ఉంటుంది.
పాలు చాలా చాలా చిక్కబడుతూ ఉన్నాయండి. మీరు చూస్తున్నట్టయితే స్పూన్‌కి అంటుకుపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా చిక్కగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఒకవేళ ఇంకా చిక్కగా అవ్వకుండా ఈ విధంగా గూడా పాలు చల్లారిన తర్వాత తీసుకోవచ్చు. కాకపోతే మనం తినే ఐస్ క్రీమ్‌లో ఆ క్రీమీనెస్ అనేది మిస్ అవుతూ ఉంటుందండి. కాబట్టి పాలు చిక్కగా, దగ్గరగా అయిపోయి మంచి క్రీమ్ లాగా వచ్చినప్పుడు మాత్రమే మనం ఐస్ క్రీమ్‌ని తయారు చేసుకుంటే చాలా బావుంటుంది. సో, కాబట్టి నేను వీటిని ఇంకొక 4, 5 నిమిషాలు చక్కగా మరిగేలాగా చూసుకుంటానండి. మూత పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి. పక్కనే ఉండి చూసుకోవాలి. చూసారా? బాగా క్రీమ్‌గా ఆ పైన మన పాల పైన పొంగు కూడా ఒక క్రీమ్ లేయర్‌లో వస్తూ ఉంది. మీరు గమనించారు కదూ! సో, ఈ విధంగా వస్తున్నప్పుడు మరొక్కసారి గరిటెతో చక్కగా తిప్పుకోవాలండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏది మిస్ అవ్వకుండా చూడండి. మీకు పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. స్కిప్ చేసుకొని చూసినట్టయితే మీకు అర్థం కాకపోవచ్చు కొంతమందికి. సో, ఈ విధంగా కూడా మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే అమృతం తిన్నట్టుగా ఉంటుందండి. ఎంత కమ్మగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. కానీ ఇంకొంచెం చిక్కదనం అయ్యేంత వరకు మరిగించుకుంటున్నానండి. ఇంకొద్దిసేపు అంటే ఒక 2, 3 నిమిషాలు ఇంకొద్దిసేపు మరిగించుకొని ఇంకా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు వేడి చేయిస్తానండి పాలని. ఈ విధంగా తిప్పుతూ సైడ్‌లేమి అంటుకోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. బయట ఎలా చేస్తారో ఏంటో అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఇంట్లో స్వయంగా మీ పిల్లలకి మీరు ఇలా తయారు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. సో, కాబట్టి ఐస్ క్రీమ్స్ రోజు పెట్టకపోయినా అప్పుడప్పుడు తింటే మంచిదని నా అభిప్రాయం అండి. ఇవి దీనిలో పాలు, బాదము, జీడిపప్పు ఉంది కాబట్టి ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయలేదు కాబట్టే చాలా చక్కగా ఉంటుంది. మరి ఈ యెల్లో కలర్ ఎలా వచ్చిందంటే మనకి అది కుంకుమ పువ్వు అవి కూడా కలుపుతారండి. దానివల్ల మనకి ఆ కలర్ అయితే వస్తుంది. సో, నేనైతే శుభ్రంగా వీటిని కలుపుకుంటున్నాను. మరి వీటి మధ్యలో చూడగానే మీకు నల్ల నల్ల పలుకులైతే కనిపించాయి. మరి పాలల్లో కనిపించట్లేదేంటి అనుకుంటున్నారేమో. దానికి నేను చాక్లెట్స్ తీసుకున్నానండి. ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకొని దాన్ని చక్కగా కట్ చేసి దీంట్లో వేయడం జరిగిందండి. ఒకవేళ మీరు అలా వద్దు పిల్లలకి చాక్లెట్ అనుకుంటే మాత్రాన మీరు వాటిని స్కిప్ చేసుకోవచ్చు. అది పూర్తిగా ఆప్షనల్ అనమాట. మా చిన్న పాపకి బాగా చాక్లెట్ అంటే చాలా ఇష్టమండి. అందుకే తను ఖచ్చితంగా వేయండి డాడీ అంటే ప్రత్యేకంగా వేయడం జరిగిందనమాట. పాలైతే చాలా చక్కగా చిక్కపడ్డాయండి. సో, మీ ఇంట్లో పిల్లలు ఎక్కువ ఏది ఇష్టపడతారు అనేది కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. చెప్పాను కదండీ! అస్సలు వంట చేయడం రాని వాళ్ళు కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. పాలు బాగా చిక్కబడిపోయాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా చల్లారనివ్వాలి. అంతకంటే ముందు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఏదైతే నేను చెప్పానో చాక్లెట్ పొడి, ఆ పొడిని కూడా ఇందులో వేసుకోబోతున్నానండి. చాక్లెట్‌ని చక్కగా ముక్కలుగా సన్నగా ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను. పిల్లలు తినేటప్పుడు ఆ పలుకులు తలుగితే చాలా ఇష్టపడతారు. డ్రై ఫ్రూట్స్ చాలామంది వేస్తుంటారు. మీరు కావాలనుకుంటే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. బాదం అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను చాక్లెట్ అయితే మిక్స్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలకి ఇంకా మనం బయట తిన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. దీని ఫ్లేవర్ తినటానికి అసలు ఎంత బావుంటుందో మాటల్లో చెప్పలేనండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా పక్కన పెట్టేసేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మనం ఐస్ క్రీమ్స్ కప్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేదా ఒక గ్లాస్‌లో కానీ, లేకపోతే ఒక గిన్నెలో గానీ వేసుకొని మీరు స్పూన్స్ తిరగేసి కూడా పెట్టుకోవచ్చండి. మా పెద్ద పాప లాస్ట్‌లో అలానే పెట్టుకుంది. దీంట్లో కేవలం 6 ఐస్ క్రీమ్స్ మాత్రమే వస్తాయన్నమాట. సో, ఇందులో నేను ఈ మిశ్రమాన్ని వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత పైన మనకి ఒక స్పూన్‌తోనే వస్తుందన్నమాట పైన పెట్టే క్యాపు. ఇది మనకి సూపర్ మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. లేదు అంటే మీకు ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుందండి. సో, ఐస్ క్రీమ్స్ కప్స్ తయారు చేసుకునే కప్స్ మీకు చాలా అప్పుడప్పుడైనా ఇవి ఇంట్లో ఉన్నాయనుకోండి, పిల్లలకి ఎప్పుడైనా సరదాగా చేసి పెడితే బావుంటుంది. ఇవేమీ లేకపోయినా గానీ చేసుకోవచ్చండి. మేము ఒక్కొక్కసారి రస్నా పౌడర్స్ తెచ్చి కూడా ఐస్ క్రీమ్స్ లాంటివి తయారు చేసి అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తామనమాట. సో, ఏదైనా సరే పిల్లలు ఆనందంగా తింటూ ఉంటే ఆనందం మాటల్లో చెప్పలేం కదండీ! సో, ఇప్పుడైతే ఈ విధంగా నేను క్యాప్ పెట్టేసుకున్నాను రెండిటికి. పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ అంతా కూడా నైట్ చేశానండి. నేను నెక్స్ట్ డేకి ఈ ఐస్ క్రీమ్ అంతా అయిపోతుంది. ఒకవేళ కొందరికి తొందరగా అయిపోవాలంటే వాళ్ళ ఫ్రిడ్జ్ యొక్క మోడల్‌ని బట్టి మనకి తొందరగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాదాపుగా 5, 6 గంటలైతే పడుతుందండి. ఇప్పుడు 5, 6 గంటల తర్వాత వీటిని నేను శుభ్రంగా తీసుకోవడం అయితే జరిగింది.
ఇప్పుడు తీసుకున్న తర్వాత వెంటనే ఇలా తీసేయకూడదండి. లాగితే రావు. కొద్దిసేపు ఆగాలి. ఎందుకంటే గట్టిగా పట్టేసి పైన స్టిక్ ఊడొచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి చక్కగా చిన్నగా ఆగి నిదానంగా తీసుకోవాలి. అంతేనండి. ఇంట్లో తయారు చేసుకున్న కుల్ఫీ ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఈ సమ్మర్‌లో ఐస్ క్రీమ్ తినాలనుంటే కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మా పక్కనే మా చిన్న పాప ఉంది. తను టేస్ట్ చేయాలని ఆతృతగా ఉందనమాట. తనకైతే టేస్ట్ చూపించేసానండి. చాలా కమ్మగా ఉంది అని చెప్తుంది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్‌ని నాకు తెలియచేయండి. చూసారా మధ్యలో చాక్లెట్స్ అంతా వచ్చేసి చాలా కమ్మగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నమస్తే.